ఫ్రెండ్స్, ఇలా పులిహోరకు మామూలుగా రైస్ తిరగబోసేయాలి. ఇది ఆవకాయ ఒక స్పూన్ తీసుకొని దీని మీద వేయాలి. ఆవకాయ పులిహోర అవుతుంది. స్టవ్ కట్టేసి దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఆవకాయ పులిహోర. ఇదిగోండి, పులిహోరకు తిరగబోసేసి రైస్ లాస్ట్లో ఆవకాయ వేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఆవకాయ రైస్ ఇలా చిన్న గిన్నెలోకి వేసుకుంటే ఇదిగోండి పాత ఆవకాయ మిగులుతుంది కదా మనకి. అవి వాడేస్తే ఇంకా మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త ఆవకాయ పెట్టుకోవచ్చు. ఇదిగోండి తోడిన పెరుగు తినేసి తాగేయండి, చల్లగా పలచగా చేకొట్టుకొని. థ్యాంక్ యూ.